మరొక అంశం సార్, ఐబొమ్మ తిరిగింది, సైబర్ సెక్యూరిటీ మిథ్యేన. ఐబొమ్మ పాపం చాలామంది పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలని కాపీ చేసి ఐబొమ్మలో వచ్చే విధంగా చేయటం, అదేవిధంగా పైరసీ, విపరీతమైన పైరసీ. చిరంజీవి గారు, నాగార్జున గారు లాంటి వాళ్ళే చాలా సందర్భాల్లో చాలా బాధపడిపోయి పోలీస్ కమిషనర్కి అనేకసార్లు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అలాంటి చివరికి ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన దొరికాడు, ఎట్టకేలకు అన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్మడి రవి ఆయన దొరికాడు. నిజంగా 21,000 సినిమాలు ఉన్నాయండి ఆయన దగ్గర. 21,000 సినిమాలు. 21,000 సినిమాలకు ఆయనకు వచ్చింది 20 కోట్లు అంట. ఇదే డబ్బు ఆయనకు వచ్చింది 20 కోట్లు అనమాట. అంటే ఒక సినిమా 1 లక్ష. దీనికోసం మామూలు సైబర్ సెక్యూరిటీ పద్ధతులే కాకుండా ఆయన అసలు ఆ సైట్స్లో వస్తున్నప్పుడు దాంట్లో నుంచి తీసుకునే ఒక టెక్నాలజీ ఆయన కనిపెట్టాడు. దాన్ని అలా ఉపయోగించారు. దీనికి సంబంధించిన యంత్రాంగం అంతా ఎక్కడ ఉంది, సెంట్ కిటీస్ అని ఆ దగ్గర కరీబియన్ దీవులో ఎక్కడో చిన్న దాంట్లో పెట్టి అక్కడ పౌరుడుగా ఉండి అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతున్నాడు. ఇంత చేస్తే హైదరాబాద్ నడిబొడ్డున రైన్బో బిస్తాలా ఆయన ఉంటున్నాడని ఇప్పుడు వివరాలు చెప్తున్నారు. భార్య పట్టించారని ఓకే, అది ఆమె చెప్పుండొచ్చు. బట్ సజ్జనర్ కమిషనర్ పొద్దున్న చెప్తున్నారు కదా, మీరు చేతనైతే పట్టుకోండి అని సినిమాల లెవెల్లో సవాల్ విసిరాడు ఆయన. మేము జైల్లో పడేసాము, ఎవరన్నా ఎక్కువ చేస్తే ఇలాగే ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. సజ్జనార్తో పాటు చిరంజీవి, రాజమౌళి, నాగార్జున, దిల్ రాజు ఇంతమంది కూర్చున్నారంటే బహుశా సినిమాలకు సంబంధించి, పోలీసులకు సంబంధించి ఇలాంటి సన్నివేశం మనం ఎప్పుడు చూడలేదు. పైరసీ అనేది ఒక పెద్ద ప్రధానమైన శత్రువుగా ఉంది, పరిశ్రమను దెబ్బతీస్తుంది. ఇప్పుడు సినిమాలన్నీ అటు వెళ్ళిపోతుంటే వీళ్ళు ఏం చేస్తారు, అది ఇంకా షూటింగ్ జరగకముందే వాళ్ళు దాంట్లో నుంచి బయట పెట్టేస్తే ఫలానది ఉంటుందని. సినిమాలకు సంబంధించి పట్టు, సస్పెన్సు, కొంచెం ఎక్స్పెక్టేషన్ పెంచడమే ప్రాణప్రదం. కానీ సజ్జనార్ ఈరోజు ఇంకో ముఖ్యమైన మాట చెప్పాడు. మీరు పైరసీ అని తెలిసి కూడా మీరు చూస్తుంటారు, మీ సెక్యూరిటీ విషయాలు వాళ్ళకి చాలా తెలుస్తాయి. వాళ్ళ సైట్ను ఓపెన్ చేసి చూస్తున్న వాళ్ళకి సంబంధించిన చాలా వివరాలు వాళ్ళకి తెలుస్తాయి. మీరు ఏదో సినిమా వాళ్ళకి ఆర్థిక నష్టం ఒకటే మీరు చూడడం కాదు, దీనివల్ల మీ భద్రత కూడా చాలా ముప్పు వస్తుంది. అలాగే మీ ఇంటికి సంబంధించి చాలా విషయాలు వాళ్ళు కాబట్టి అని చాలా ఇది ఒక తీవ్రమైన విషయమే. ఇంకా మూడోది, ఎంత చెప్పినా మన సెక్యూరిటీ తగినంతగా లేదు, సైబర్ సెక్యూరిటీ అనేది కూడా తెలుస్తుంది. కొద్ది రోజుల కిందట హైకోర్టు సైట్ను హైజాక్ చేశారు. అంతకుముందు జనసేన సైట్ను హైజాక్ చేశారు. ట్విట్టర్ మనమేమో గొప్ప సూపర్ మనము ఐటీలో అనుకుంటుంటే తెలుగుదేశం సైట్ కూడా ఒకసారి హైజాక్ చేసిన సమస్య కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ పెద్ద పెద్ద పార్టీలు కదా. కోర్టు అనేది ఎన్ని విషయాలు ఉంటాయి కోర్టు దగ్గర. కాబట్టి సైబర్ సెక్యూరిటీ చాలా పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మూడోది, దీనికి సంబంధించి ఎవరైనా వాళ్ళకున్న సమాచారాలు చెప్పడం కానీ. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, మా కుటుంబ సభ్యులను ఒకరిని సైబర్ అరెస్ట్ చేశారని నాగార్జున చెప్పాడు. నాకు ఒక రోజు వచ్చింది, నేను ఎప్పుడు చెప్పలేదు కానీ, ఏది లక్నో నుంచి అరెస్ట్ వారెంట్ ఇదంతా అని. అంతకుముందు ఒకసారి బ్యాంక్ అకౌంట్ మీ ఇదేదో అడిగారు కదా, వర్డ్ మార్చాలి చెప్పండి అని. నేను మామూలుగా చెప్తూ ఒక 2 జవాబులు చెప్పాక నాకు డౌట్ వచ్చింది. దబాయిచ్చేసరికి పెట్టేశాడు. 2 ఎక్స్పీరియన్స్ నాకు. కాబట్టి మనం ఎప్పుడు చాలా వాళ్ళు మన పాస్వర్డ్ అడుగుతుంటారు, మామూలుగా అడుగుతున్నారు అనుకుంటాం. ఇప్పుడు మీరు SBI అనుకోండి, వాళ్ళు ఒక నెంబర్ నుంచే అడుగుతారు. మీరు ఇంకేదో ఆ వివరాలు కొన్ని పెట్టి అడిగితే మీరు వెంటనే చేయకూడదు. ఇంకోటి కూడా, మీరు మేజర్ యాక్టివిటీ చేసిన తర్వాత వెంటనే ఇది వస్తుంది అంటే వెంటనే వాడికి ఏదో తగిలింది అని మీరు అనుకోవాలి. ఖాతాలో ఉన్న డబ్బులు అయిపోతాయి. జయప్రకాష్ చెప్తున్నారు కదా 8 లక్షలు కొట్టేశారు నావేని. ఉన్నంతలో ఆయన అన్ని విషయాలు తెలిసి మాట్లాడే వ్యక్తి. కాబట్టి ఇంకో తమాషా నాకు ఈ మధ్య చూస్తుంటే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళ పేర్లతో లక్షల కోట్లు కొట్టేశారని చెప్తున్నారు కంప్లైంట్లు. అవును, ఇంకా మామూలు కొంతమంది బయట పెట్టలేరు కదా సార్, బయట పెట్టలేరు కూడా. పైగా అంత తేలిగ్గా ఎందుకు ఇచ్చారు ఇలాంటి ప్రశ్నలు కూడా చాలా ఇవే. ఎందుకు ఇస్తారు, ఎవడైతే వాడు అడిగితే మీరు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా, ఎందుకు ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఎనివే అదొక సమస్య. సినిమాల సెక్యూరిటీకి సంబంధించి మటుకు సినిమాల వాళ్ళు కూడా ఈ పబ్లిసిటీ కోసం అనేక పద్ధతులు అనుసరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉందనేది ఒకటి మనకు కనిపిస్తుంది. రవి గారు, ఇప్పుడు ఈ ఎమ్మడి రవి అనేటువంటి అతను ఐబొమ్మ నిర్వాహకుడు, ఇతను హైదరాబాద్ రావటం వల్లే కదా సార్ పట్టుకుంది. ఇతను హైదరాబాద్ రాకపోతే పోలీసులు పట్టుకునే పరిస్థితి ఇంకా లేట్ అయ్యేదేమో కదా సార్. అవును, అంటే అతను వ్యక్తిగతమైన విషయంలో వచ్చినట్టున్నాడు, దురహంకారంతో కూడా నన్ను ఏం చేయలేరు అనే దాంతో కూడా వచ్చి ఉండొచ్చు. చాలా యంత్రాంగం ఉంది, ఇవన్నీ కూడా అతనికి ఉన్నాయి. వీళ్ళ తెర వెనక ఎవరున్నారు?
ఈ ప్రశ్న వేశారు ఎవరు ఉదయం ఒక మిత్రుడు ఎవరు ఇక్కడ చూశాను నేను. ఎవరు ఇంత యంత్రాంగం చేసి ఇంత డబ్బులు పెడుతున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు పైకి చూస్తే మీరు ఒక సినిమా చూస్తారు కదా, ధ్రువయ్య కదా, రామ్ చరణ్ది. ఇప్పుడు అక్కడ మామూలుగా వీధిలో ఒకడు గొలుసు లాక్కుపోయినట్టే కనిపిస్తుంది నీకు. ఆ హత్య వేరే ఏం లేదు, ఇంట్లో చౌర్యం దొంగతనం చేయడానికి వచ్చారు, వాళ్ళు ఎదురు తిరిగితే కానీ అది ఉండదు. ఆ చనిపోయిన మనిషి వాడికి ఉన్న కనెక్షన్స్, సంబంధాలు, వీటన్నిటికి సంబంధించి చాలా ఉంటుంది. కానీ తెర ముందు ఇది కనిపిస్తుంది. ఊరికే పక్కదో హైజాక్ లాగా పక్కదో పట్టి డైవర్ట్ చేయడానికి ఇది చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఇది సినిమా వ్యవహారం లాగే కనబడవచ్చు, లేదా బూత్ సైట్స్ లాగే మీకు అవి కనబడవచ్చు. వాటి వెనుక అనేక ఆర్థిక ప్రయోజనాలు, లేకపోతే ఇదేది గూఢచర్యము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సందేహాస్పదమైన అంశాలు అవి వచ్చినప్పుడు పోలీసు దీన్ని ఎక్కువ. ఇంకోటి కూడా, ఇప్పుడు మాట్లాడితే మనం పొద్దు నుంచి రాత్రి వరకు యూట్యూబ్ ఇవి చూడడంలోనే మనం సమయం గడుపుతాం. మరి అటువంటిప్పుడు ఈ అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి అవసరమైన వరకే దీన్ని ఉపయోగించుకోవడం అన్నది కూడా ఒకటి నేర్చుకోవాలి. ఐబొమ్మను పట్టుకోవడం అన్నది తప్పకుండా ఒక పెద్ద విజయం కిందే ఇటు పరిశ్రమకు, అటు పోలీస్ శాఖకు కూడా మనం చేయాలి. ఇప్పుడు అది తీగలాగితే డొంకంత అది సిపిఐ చెప్తున్నారు. హూ ఇస్ ఇన్వెస్టింగ్, హూ ఇస్ బిహైండ్. ఇది కేవలం ముసుగులాగా వాడుకుంటూ ఇంకో చోటు ఉండి వచ్చిపోయి అంత తేలిక కుదరవు కదా. రైట్ సార్. మరొక అంశం,